శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/8/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సప్తమి ఉదయం 7:53 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అలాగే స్వాతి నక్షత్రం కూడా ఈరోజు ఉదయం 8:31 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే అమృత ఘడియలు రాత్రి 1:05 నుంచి 2:49 వరకు, వర్జము మధ్యాహ్నం 2:37 నుంచి 4:21 వరకు, దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉన్నది. మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:18 నుంచి 4:08 వరకు. అలాగే రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బాగుంది అంటే నిన్నటి శుభయోగాలు మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మేని వ్యాపారంలోనూ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, అలాగే విదేశాల్లో, స్వదేశాల్లో ఈవెంట్స్ చేసే వాళ్ళకి మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ప్రయాణ లాభం, వాహన యోగం, స్థల లాభం, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స ఏదైనా ఉంటే తప్పకుండా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయబడుతుంది. అదృష్టవంతం యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కూడా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, లోన్ సౌకర్యము, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, శత్రునాశనం, జన వశీకరణ శక్తి, రైతులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల కూడా అదృష్ట యోగంగా చెప్పవచ్చును. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రతి పరీక్షల విజయం ఖాయం, బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం అనుకూలంగా కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త ఆనంద యోగం, ఎందుకంటే మంచి ఆలోచనలు, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నంలో విజయం సాధించడం, విద్యలో రాణింపు, మంచి వ్యక్తులతో మంచి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల అనుకూలత, స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం,
కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి ధనయోగం, ఆర్థిక ఆనందయోగాల పరంపర. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది, సంతాన వృద్ధి ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది. విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పెద్దవాళ్ళ మాటల్ని తూచా తప్పకుండా మీరు కనుక అనుకరిస్తే, వారిని అనుసరిస్తే శుభయోగము, ధనధాన్య వృద్ధి. వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులకి అనుకూలంతో శుభయోగం ఉంది. కానీ నకిలీ వైద్యుని ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క మాటలు వింటేనే మంచి రాణింపు. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని ఈరోజు చెప్పే అవకాశం ఉంది. దాన్ని మంచిగా చదువుకునే ప్రయత్నం చేయండి. విజయం ఖాయంగా కనపడుతుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి. రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయల లాభము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పనికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకుని అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సునాయసమైనటువంటి విజయం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో రాణింపు, మంచి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధనయోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి సమస్త రుణపీడ పరిహారాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఉన్నాయి. కళాకార క్రీడగా అభివృద్ధి బాగా కనబడుతోంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పరంగా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా ఆర్థిక లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామిని కలుపుకునే అవకాశం. విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలత, పండగ వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థులకి లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. రైతులకి పంట బాగుండడం, పూలు పలుకుల పండించే లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వంటి వ్యాపారంలో కూడా అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మైన వారికి, బోర్బావుతో వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి విజయ పరంపర కొనసాగుతుంది. మంచి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగించబోతున్నాయి. కుటుంబ సభ్యులతోనూ ఆనందకరమైన జీవనాన్ని, అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మీద వారికి అనుకూలవంతమైన శుభస్థితి. తోలు రెగ్జిన్ శుభర్షం లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ చెట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అదృష్ట యోగము, కార్మిక సోదరులకి లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విశేషమైనటువంటి విదేశీయానం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉదయం 10 గంటల వరకు చాలా అప్రమత్తంగా ఉండండి. 10 గంటల తర్వాత మీకు గ్రహ మార్పు మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే నక్షత్ర మార్పు కూడా మీకు కొద్దిగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకునే సమయం. 10-10:30 వరకు జాగ్రత్తగా ఉండండి. మరి కళాశాలకు వెళ్ళాలి, మరి ఉద్యోగానికి వెళ్ళాలి, ఆ సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోండి. చాలు నిదానం, ఇతరుల మీద ఆధారపడకుండా మీరు ఫ్రెండ్ బండి మీద కాకుండా బస్సులో కానీ, అంటే మల్టీ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. మెట్రోలోనో, లోకల్ ట్రైన్లోనో, బస్సులోనో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తే అనుకూలత. తప్పకుండా లేవగానే మీరు స్నానము, అనుష్ఠానం అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని ప్రయాణం. ఎందుకంటే 10:30 లోపు కళాశాలలో ఉద్యోగాలకి, విద్యకి, వ్యాపారానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ సమయంలో మన జాగ్రత్తలు పాటించి మౌనంగా ఉంటూ నిదానంగా వెళితే ఈరోజు మొత్తం మీకు శుభము, ఆనందము, ఐశ్వర్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. 11 గంటల తర్వాతనే మీరు షేర్ మార్కెట్లోకి ప్రవేశించండి. అంతవరకు వద్దు, నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలంగా శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ చెట్లకి అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభం, విద్యార్థులు 11 తర్వాత రాసేటువంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం. 11 లోపలైన పరీక్షలు రాస్తుంటే అధిక శ్రద్ధ, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ ఎక్కువగా ఉంటే లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి 11 వరకు. తర్వాత మీకు అనుకూలంతోన శుభ పరిణామాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వార్తలు వినే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా భగవద్గీత పారాయణం కూడా పొద్దున్నే చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి రాజయోగం, మహారాణి యోగం, అదృష్ట యోగం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప మార్పు, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేమ కలాపాల్లో అనుకూలత, ఒక పాత మిత్రుల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, అనుబంధాలు పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వరకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత,
నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు జూదం లాభం. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో చాలా మంచి అనుకూలత. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి కూడా అభివృద్ధి. జ్యోతిష్య పండితులకి రివార్డు అందుకునే అవకాశం. ఈరోజంతా మీకు ప్రశాంతమైన ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగ కుటుంబ సౌఖ్య శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ప్రాజెక్టుల ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. ఉద్యోగంలో మంచి పరిపూర్ణత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందుకునే అవకాశం. ఇక రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి సమస్త విద్యా అభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయము. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష లాభాలు. ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. ధన ధాన్య విద్యా ఉద్యోగ విదేశీయాన ప్రాప్తి పొందుకునేటువంటి శుభయోగాల పరంపర. ముఖ్యంగా ఉద్యోగంలో 100కి 100% మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో పదవి లభించవచ్చు, లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం, ఒక బాధ్యత మీకు అప్పగించవచ్చు. పార్టీ మార్పులు కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, మినపగుళ్ళ పరిశ్రమలో కూడా లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష లాభాలు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, వైద్య బృందాల వారికి న్యాయవాదిక అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, టైల వ్యాపార ముద్రణ లాభాలు. విద్యార్థికి అనుకూలంత విద్య, ముఖ్యంగా ఈ ఐఎల్స్ మరియు శాట్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. అకాడమిక్ పరీక్షల్లో కూడా అభివృద్ధి కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, మాతాపితృ సౌఖ్యం, శుభవార్త శ్రవణం, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనే రాశి వారికి కొద్దిగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల, శ్రీ సూక్త విధానంగా ఏదైనా అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం. ఎందుకంటే తొందరపాటుతనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటున్నారు, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి. రొయ్యలు చేపల వ్యాపారం బాగుంది. రైతన్నలకు కూడా పూలు పళ్ళు కూరగాయల పంటల వ్యాపారం బాగుంది. మినపగుళ్ళు, చింతపండు, టోకు వ్యాపారం లాంటివి మాత్రం నష్టం వచ్చే అవకాశం. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. హోటల్ వ్యాపారంలో మీరు చేసినటువంటి అవకతవకలు మీ హోటల్ మూతపడడానికి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మద్యపానం, ఇతరత్ర వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు. అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అంటే హోటల్ వ్యాపారం ఒక్కటి కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ పాచిపోయినటువంటి పదార్థాలు అమ్మడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. అఫ్కోర్స్ మన వాళ్ళు పాచిపోయిన పదార్థాలని, అలాగే మనకి కుక్క మాంసాన్ని కూడా తినేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉమ్మి వేసే పదార్థాలు తినడం మనకు అలవాటు అయిపోయింది. వాడు ఒకటి పోస్తున్నాడా, ఉమ్మేస్తున్నాడా అనే విషయం తర్వాత పక్కన పెడితే అది తినడం మనకు అలవాటు అయిపోయింది. ఎంతమంది చెప్పినా దాన్ని మనం పట్టించుకోము. ఇప్పటికైనా మారండి. మనము మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయాలి. ఎవడో తంబాకులు వేసుకొని, పానపరాగులు వేసుకొని ఉమ్మేసేటువంటి
అటువంటి భోజనాలు తింటున్నారంటే ఆలోచించండి కొద్దిగా. కాబట్టి అటువంటి దుర్మార్గపు వ్యక్తులని, వెధవలని, దరిద్రపుగొట్టు వ్యక్తులని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అటువంటి వాళ్ళకి మత ఛాందస వ్యక్తులు దూరంగా ఉండండి. స్వధర్మే నిధనం యాంతి. సరే, ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఈరోజు మీకు కొన్ని విషయాల్లో అనుకూలతలు, కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో లాభాలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ఎల్ఐసి ఏజెంట్లకి లాభం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏజెంట్లకి కొద్దిగా 2-3 సార్లు కస్టమర్ని కలిస్తే కానీ మీకు లాభం వచ్చే అవకాశం కనబట్టలేదు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కానీ ఫార్మా ఇండస్ట్రీలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. సరే, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కొంటారా? దీర్ఘకాలం కొనే ప్రయత్నం చేయండి, కానీ అది ఆలోచించే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే మీకు లాభాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు అనుకూలత. విద్యలో రాణింపు ఉంది. ఉద్యోగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాదు, బదిలీలు మాత్రం ఉంటాయి. ప్రమోషన్తో కూడిన బదిలీలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆ బదిలీని యాక్సెప్ట్ చేయాల్సిందే, అంటే ట్రాన్స్ఫర్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా మళ్ళీ మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వగలిగితే మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.